బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. కొచ్చి తీరంలో హై అలర్ట్ కొనసాగుతుంది. అరేబియన్ మహాసముద్రంలో ఒక భారీ నౌక బోల్తా పడింది. అయితే అందులో ప్రమాదకరమైన ఎన్నో కెమికల్స్ కి సంబంధించిన కంటైనర్స్ కూడా ఉన్నాయి. అయితే ఆ కంటైనర్స్ లీక్ అయితే పెద్ద ప్రమాదం జరిగే అవకాశం ఉన్నట్లు ఇప్పటికే తెలుస్తుంది. అయితే ఒక్కసారిగా ఆ నౌక బోల్తా పడడంతో అక్కడ ఉన్న అధికారులంతా కూడా అలర్ట్ అయ్యారు. ఆ నౌకలో ఉన్న ఎవరైతే అధికారులు ఉన్నారో అండ్ దాంట్లో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా, దాంట్లో పనిచేసే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా కిందికి దూకేశారు. అయితే దీంతో ప్రజెంట్ కొచ్చి తీర ప్రాంతంలో హై అలర్ట్ కొనసాగుతుంది. అరేబియా సముద్రంలో ఈ ఒక భారీ పడవ కూడా అలల తాకిడికి బోల్తా పడి పూర్తిగా మునిగిపోయింది ఒక పడవ. అయితే కేరళ తీరంలో లైబీరియన్ అనే పడవ కూడా కంప్లీట్ గా మునిగిపోయింది. అందులో 13 ప్రమాదకరమైన సరుకులతో సహా 640 కంటైనర్లు కూడా ఆ పడవ తీసుకెళ్తుంది. అయితే పడవల నుంచి వెంటనే అందులో ఉండే సిబ్బంది కూడా కిందికి దూకేశారు. అయితే సిబ్బందిని కోస్ట్ గార్డ్, అక్కడ ఉండే కోస్ట్ గార్డ్స్ కూడా వచ్చి రక్షించారు. అయితే ఆ పడవలో ఉన్న కంటైనర్లలో ప్రమాదకరమైన కెమికల్స్ కూడా ఉన్నాయి. అయితే కెమికల్స్ లీక్ అయితే అక్కడ భారీ ప్రమాదం జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఒకసారిగా కెమికల్స్ లీక్ అయితే మంటలు వ్యాపించి పెద్దగా పేలులు సంభవించే అవకాశం ఉంది. ఒకసారి పేలులు సంభవిస్తే అవి దగ్గరలో ఉన్న ఇతర నౌకలకు తాకే అవకాశం ఉందా లేదా దానికి సంబంధించి కూడా ఇప్పటికే అధికారులు ఆ కంటైనర్స్ కూడా లీక్ అవ్వకుండా అండ్ ఆల్సో ఆ చుట్టుపక్కల ఇతర నౌకలు కూడా రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయితే కొచ్చి సమీపంలో సముద్రంలో మునిగిపోతున్న ఒక విదేశీ నౌక నుంచి 21 మందిని కూడా భారత కోస్ట్ గార్డ్స్ రక్షించారు. అంటే ఆ నౌకలో ఉన్న సిబ్బంది ఆ నౌక మునిగిపోయే ఆ టైంకి, అంటే ఒకటేసారి ఎక్కువగా అలలు రావడం, ఆ అలల తాకిడికి కూడా అందులో ఉండే 21 మంది సిబ్బంది కూడా కిందికి దూకేశారు. వాళ్ళను భారత కోస్ట్ గార్డ్స్ రక్షించారు. అయితే మిగిలిన వారిని కూడా రక్షించేందుకు భారత తీర రక్షణ దళం సహాయక చర్యలు కొనసాగిస్తుంది. లిబియాకు చెందిన ఓడ శనివారం ఉన్నట్టుండి నీళ్లలో మునిగిపోయింది. అయితే లిబియా జెండాతో ఉన్న ఈ కంటైనర్ల నౌక MSC ELSA 3 మే 23న విజింజాం పోర్ట్ నుండి మరిని ఫ్యూయల్తో బయలుదేరింది. అయితే మే 24న అది కొచ్చికి చేరుకోవాల్సి ఉంది. ఈ నేపథ్యంలో కంప్లీట్గా ఆ నౌక వస్తున్న నేపథ్యంలో ఒక్కసారిగా అలల తాకిడికి కూడా కంప్లీట్గా అది మునిగిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే మేసర్స్ MSC షిప్ మేనేజ్మెంట్ మే 24న మధ్యాహ్నం కేరళ ప్రాంతంలోని కొచ్చి నుంచి దాదాపు 38 నాటికల్ మైళ్ళ దక్షిణ పశ్చిమంలో తీవ్రమైన అలలు వస్తున్నాయని భారత అధికారులకు సమాచారం అందింది. అయితే భారత తీర రక్షణ దళం మునిగిపోతున్న నౌకపై విమానం ద్వారా సహాయక చర్యలు చేపట్టింది. నౌకలో ఉన్న 24 మంది సిబ్బందితో 9 మంది లైఫ్ బోట్లలో ఉన్నారు. మిగిలిన 15 మందిని మొదట రక్షించారు. అయితే 21 మందిని భారత కోస్ట్ గార్డ్స్ సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. మొత్తం మీద దానికి సంబంధించిన విజువల్స్ కూడా మనము బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాము. అయితే లైఫ్ బోట్ సహాయంతో కూడా అలర్ట్ అయిన భారత కోస్ట్ గార్డ్స్ కూడా వెంటనే వాళ్ళను అక్కడికి చేరుకొని ఒక చాపర్ సహాయంతో కూడా అక్కడ చేరుకొని వాళ్ళను రక్షించారు. అయితే ఆ నౌకలో మనం చూస్తున్నాము ఎన్నో కంటైనర్స్ కూడా ఉన్నాయి. ఆ కంటైనర్స్లో ప్రమాదకరమైన కెమికల్స్ కూడా ఉన్నాయి. ఒకవేళ ఆ కెమికల్స్ లీక్ అయితే పెద్ద ప్రమాదం చోటు చేసుకునే అవకాశం ఉంది. దాంతోపాటు భారీ పేలుడు సంభవించే అవకాశం కూడా ఉంది. అండ్ ఆల్సో బిగ్ టీవీ స్క్రీన్ పైన మనము ఒక విజువల్ చూస్తున్నాము. అక్కడ ఒక పెద్దగా వర్షం పడుతున్నట్లు కూడా కనిపిస్తుంది. అదేవిధంగా వర్షం పడుతున్న నేపథ్యంలో కూడా అలలు ఎక్కువైపోవడం, ఆ అలల తాకిడికి ఏదైతే షిప్ కంప్లీట్ గా బోల్తా పడుతున్నటువంటి పరిస్థితి కనిపించింది. వెంటనే అక్కడ దాంట్లో ఉన్న సిబ్బంది భారత నౌకాదళానికి కూడా సిగ్నల్స్ పంపించారు. వెంటనే భారత కోస్ట్ గార్డ్స్ అక్కడికి చేరుకొని అక్కడ చిక్కుకుపోయి ఉన్న సిబ్బందిని, అదేవిధంగా ఎవరైతే సముద్రంలోకి దూకేశారో వాళ్ళని కూడా కాపాడే ప్రయత్నం చేశారు. అయితే మరింత మందిని కూడా రక్షించే ప్రయత్నం జరుగుతుంది. కంప్లీట్ గా రెస్క్యూ ఆపరేషన్ అయితే జరుగుతుంది. దాంతోపాటు ఆ నౌక ఏదైతే ఉందో, మునిగిపోతున్న నౌక ఏదైతే ఉందో అందులో ఉండే ప్రమాదకరమైన కెమికల్స్ కంటైనర్స్ లో ఉన్నాయి. సో ఆ కెమికల్
కెమికల్స్ కూడా లీక్ అవ్వకుండా ఫర్దర్ గా ఆ రెస్క్యూ ఆపరేషన్ ని ఎలా ముందుకు తీసుకెళ్లాలి అని కూడా అధికారులు దానికి సంబంధించి కూడా కంప్లీట్ గా ఆ ఏరియాని కూడా హై అలర్ట్ ప్రకటించారు. అండ్ ఆల్సో ఆ ఏరియాలో వేరే బోట్స్ కూడా రాకుండా, వేరే ఇతర షిప్స్ కూడా అక్కడికి రాకుండా కూడా తగిన జాగ్రత్తలు కూడా తీసుకుంటున్నారు. ఎందుకంటే ఆ కెమికల్స్ అనేవి లీక్ అయితే భారీ పేలుళ్లు సంభవించే ప్రమాదం ఉందని కూడా ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. సో మొత్తం మీద చూసుకుంటే ఈ ప్రమాదంలో కొన్ని కంటైనర్లు సముద్రంలో పడిపోయాయి. అయితే కేరళ తీరంలో వస్తువులు తేలియాడే అవకాశం ఉందని కూడా కేరళ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఫోర్స్ అధికారికి సంబంధించిన KSDMA కూడా ఏదైతే ప్రజలు అక్కడ దగ్గరలో ఉండే ప్రజలను కూడా హెచ్చరించారు. అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రజలు ఆ వస్తువులను తాకడానికి, వాటి గురించి వెతకడానికి కూడా ప్రయత్నించకూడదని కూడా సూచించారు. సముద్ర తీరంలో కంటైనర్లు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కూడా సూచించారు. ఎందుకంటే ఆ కంటైనర్లో ప్రమాదకరమైన కెమికల్స్ ఉంటాయి. ఒకవేళ ఎవరైనా చేపలు పట్టడానికి వెళ్ళే వాళ్ళు అలాంటి కంటైనర్స్ కనిపిస్తే వాటి దగ్గరికి వెళ్లకుండా, వాటిని ముట్టుకోకుండా దూరంగా ఉండాలి. అదేవిధంగా పోలీసులకు వెంటనే సమాచారం అందించాలని కూడా ఇప్పటికే వాళ్ళు హెచ్చరికలు జారీ చేశారు. ఎందుకంటే ప్రమాదకరమైన కెమికల్స్ ఉంటాయి. ఒకవేళ అది లీక్ అవుతున్నప్పుడు కూడా, వాటి దగ్గర వెళ్తున్నప్పుడు కూడా భారీ పేలుళ్లు సంభవించే అవకాశం కూడా ఉంటుంది. సో ఇప్పటికే అక్కడ ఉండే డిజాస్టర్ మేనేజ్మెంట్ ఫోర్స్ వాళ్ళు కూడా అక్కడ అనౌన్స్మెంట్ చేశారు. ప్రజలు ఎవరు కూడా ఆ కంటైనర్ ని వెతకడం కానీ, ఒకవేళ ఆ కంటైనర్ దొరికితే దాని దగ్గరకు వెళ్ళడం కానీ చేయకూడదు. ఒకవేళ తేలియాడే వస్తువు ఏదైనా కనిపించినా కూడా వెంటనే ఆ పోలీసులకు కానీ లేదా అక్కడుండే అధికారులకు కానీ సమాచారం అందించాలని కూడా ఇప్పటికే అక్కడుండే డిజాస్టర్ మేనేజ్మెంట్ ఫోర్స్ వాళ్ళు కూడా చెప్తున్నారు. మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన రెస్క్యూ ఆపరేషన్ కి సంబంధించిన విజువల్స్ కూడా చూస్తున్నాము. అండ్ ఆల్సో మెల్లగా ఒకవైపు ఆ ఓడ కూడా ఒరిగిపోతుంది. సో మెల్లమెల్లగా అది మునిగిపోతుంది అని తెలుసుకున్న ఆ సిబ్బంది వెంటనే భారత కోస్టల్ గార్డ్స్ ని కూడా అలర్ట్ చేశారు. అక్కడికి చేరుకున్న ఇండియన్ కోస్టల్ గార్డ్స్ కూడా అక్కడ ఉండే సిబ్బందిని కాపాడడం, అదేవిధంగా ఏవైతే కంటైనర్స్ అందులో పడిపోయాయో ఆ కంటైనర్స్ దగ్గరికి ఎవరు కూడా వెళ్ళకూడదు. అదేవిధంగా ఏదైనా సముద్రంలో తేలి ఆడుతున్న ఒక ఆబ్జెక్ట్ కనిపిస్తే దాని దగ్గరికి వెళ్ళకండి అండ్ దాన్ని ఓపెన్ చేయడానికి కూడా ప్రయత్నించకండి అంటూ కూడా ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. ఒకవేళ అలాంటి వస్తువు ఏదైనా కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలి అని కూడా అక్కడ ఉండే డిజాస్టర్ మేనేజ్మెంట్ ఫోర్స్ వాళ్ళు కూడా తెలిపారు. అయితే మొత్తం మీద చూసుకుంటే కొచ్చి సమీపంలో సముద్రంలో మునిగిపోతున్న ఒక విదేశీ నౌక నుంచి 21 మందిని కూడా భారత కోస్ట్ గార్డ్స్ రక్షించారు. మిగిలిన వారిని కూడా రక్షించేందుకు కూడా భారత తీర రక్షణ దళం సహాయక చర్యలు కొనసాగిస్తుంది. లీబియాకు చెందిన ఓడ శనివారం ఉన్నట్టుండి నీళ్లలో మునిగిపోయింది. లిబియా జెండాతో ఉన్న ఈ కంటైనర్ నౌక MSC ELSA మే 23న విజింజాం పోర్ట్ నుండి మెరీనీ ఫ్యూయల్తో బయలుదేరింది. అయితే మే 24న అది కొచ్చికి చేరుకోవాల్సి ఉంది. ఇంతలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.